కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎంపీపీ నర్సింగ్రావు జెడ్పీటీసీ రామరెడ్డిపై దాడి చేశాడు. దీంతో రామరెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ నర్సింగ్రావు దిష్టిబొమ్మని దహనం చేశారు. జెడ్పీటీసీ రామరెడ్డి ఇంటి నుండి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం గంప గోవర్ధన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఎంపీపీ నర్సింగ్రావుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దాడికి గురైన జెడ్పీటీసీని రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు. గత రాత్రి ఒక గొప్ప వ్యక్తి పైన మరొక గొప్ప వ్యక్తి దాడి చేయడం అనేది ఎటువంటి చర్యను ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికానికి తెలియవలసి ఉన్నది. ఈ యొక్క చర్యను ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో ఖండించాలని మేము కోరుతున్నాము. కాబట్టి ఈరోజు ఒక గొప్ప వ్యక్తికి ఇలాంటి చర్య జరిగింది కాబట్టి సామాన్యమైన పౌరునికి ఇక ముందు ఎలా ఉంటుంది? మీరు గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఇటువంటి దౌర్జన్యాలు చేసినప్పుడు మామూలు సాధారణ యొక్క ఈ పార్టీలో ఎన్నో సేవలు అందిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. మనకి ఎలాంటి సెక్యూరిటీ ఉంది, మన పైన మనకు ఎలాంటి నమ్మకం ఉంది, ఈ విషయము యావత్తు తెలంగాణకు తెలియవలసి ఉన్నది. కాబట్టి మా చుక్కాపూర్ గ్రామస్తులందరూ, మీ స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు మరియు రామరెడ్డి అనే యొక్క కార్యకర్తలు అభిమానులు యావత్తు మాచారెడ్డి మండల ఎన్నో గ్రామాల నుంచి, ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే మాచారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి అందరి కార్యకర్తలకు. ఎందుకంటే ఇటువంటి చర్య మాకు కూడా జరగచ్చు, మేము సొంత గ్రామం అయినప్పుడు మాకు జరగదని మా నమ్మకమే ఉన్నది. కాబట్టి అన్ని గ్రామస్తులు మాకు ఈ యొక్క చర్యను ఖండిస్తూ అందరూ చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నారు. మరియు నాయకులకు, అధికారులకు, మా యొక్క శ్రేయభిలాషులకు మనవి చేస్తున్నాము. ఇక ముందు ఇలాంటి చర్య జరగవద్దని, జరగకూడదని మేము ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క చర్యపైన వెంటనే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. మినుకూరి రామరెడ్డి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్, చెప్పండి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగినటువంటి ఎంపీపీ నర్సింగ్రావు జెడ్పీటీసీ రామరెడ్డిపై దాడి అయితే చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ వారి అనుచరులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అయితే పోటాపోటీ నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. అటు రెండు వైపులా రెండు వర్గాలకు సంబంధించి ఎంపీపీ నర్సింగ్రావుతో పాటు జెడ్పీటీసీ రామరెడ్డికి సంబంధించిన అనుచరులు రెండుగా విడిపోయి ఇప్పుడు ప్రస్తుతం శవయాత్రలు మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముందు అటు రామరెడ్డి అనుచరులు ధర్నా దిగారు. ఖచ్చితంగా దాడికి పాల్పడిన ఎంపీపీ తిరుమలరావుపై సస్పెన్షన్ వేటు వేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి ముందు ధర్నా చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నిన్న పాల్వంచ మండలం చుక్కపూర్ గ్రామానికి సంబంధించిన ఇన్ఛార్జ్ నియామకం విషయంలో అటు ఎంపీపీ తిరుమలరావుతో పాటు మాచారెడ్డి జెడ్పీటీసీ రామరెడ్డికి సంబంధించిన మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ వాగ్వాదంలో అటు తిరుమలరావు జెడ్పీటీసీపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం పిలిచి గాలివానగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం సమయంలో అటు చుక్కాపూర్ గ్రామంలో అటు రామరెడ్డి జెడ్పీటీసీ రామరెడ్డి మద్దతుదారులు అటు ఎంపీపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే దీన్ని నిరసిస్తూ అటు ఎంపీపీ నరసింహారావు మద్దతుదారులు అటు మాచారెడ్డి మండల కేంద్రంలో రామరెడ్డికి సంబంధించిన శవయాత్ర నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అటు రెండు వైపులా కూడా రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా నిరసన కార్యక్రమాలతో పాటు అటు శవయాత్ర కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే అటు రామరెడ్డికి మద్దతుగా అటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా మరికొద్దిసేపట్లో అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మేము ప్రకటిస్తామంటూ కూడా రామరెడ్డికి సంబంధించిన మద్దతుదారులు కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఏం చేద్దాం, ఎలాంటి చర్యలు తీసుకున్నాం, ఒకవేళ ఎంపీపీ నరసింహారావుపై చర్యలు తీసుకోకపోతే ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి
సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఇటు అధికార పార్టీకి సంబంధించి గ్రూప్ తగాదాలు అయితే ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే అటు సుభాష్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను కూడా అటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలే పునరావృతమయ్యాయి. పలువురిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి గత వారం రోజుల క్రితమే అటు కామారెడ్డి వైస్ చైర్మన్ అటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీకి సంబంధించిన లైన్ దాటితే వేటే సమంజసం అంటూ కూడా ఒక ప్రత్యేకమైన సూచనలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో నరసింహారావు కూడా ఇలాంటి ఘటనకు పాల్పడడంతో అటు నరసింహారావుపై కూడా ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేయాలంటూ కూడా అటు జడ్పీటీసీ రామరెడ్డికి సంబంధించిన అంశాలు కూడా ఇటు డిమాండ్ చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి కామారెడ్డి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారిపోయిందని చెప్పవచ్చు. అటు గ్రూప్ తగాదాలతో ఒకవైపు అటు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మండలకు సంబంధించిన బూత్ కార్యకర్తలతో పాటు మండలకు సంబంధించిన నాయకుల మధ్య సయోధ్య సృష్టించే పనిలో ఉండడంతో మరోవైపు ఇటు గ్రూప్ తగాదాలు మాత్రం ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. స్థానికంగా ఉండే కార్యకర్తలు నాయకుల మధ్య గొడవలతో కొంత అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నా అని ప్రకటించినప్పటి నుంచి కూడా అటు నియోజకవర్గం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలందరూ కూడా అక్కడే దృష్టి సారించిన నేపథ్యంలో ఇటు ఈ నెల 9వ తేదీ కూడా సీఎం కేసీఆర్ అక్కడ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కూడా 2 రోజుల పాటు అక్కడే ఉండి అటు మిగతా మండలాల వారీగా కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొన్నారు. అది స్థానికంగా ఉండే నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో కూడా పడ్డారని చెప్పవచ్చు. కానీ మరోసారి కూడా ఇటు గ్రూప్ తగాదాలు అనేది అటు ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారినాయి. రానున్న రోజుల్లో తలనొప్పిగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అటు విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం అటు పోటాపోటీ నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి అధిష్టానం వైపే చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, నరసింహారావుపై వేటు వేస్తుందా లేకుంటే నాయకుల మధ్య సమన్వయం కుదురుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.